వ్యస్తాక్షరి అనేటువంటి 5 అంశాలు కూడా ధారణాంశాలు. ఆ ధారణాంశాల్లో మొట్టమొదటిది నిషిద్ధాక్షరిని పెద్దలు శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారిని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. అయ్యా, నిషిద్ధాక్షరిని సంధించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి సరస్వతీమాత మంగళగౌరి సమేత శ్రీ శంఖేశ్వర స్వామి వారికి నమస్కారాలు చేస్తూ మా పద్యగురువు అయినటువంటి పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారిని స్మరిస్తూ సభకు నమస్కారం చేస్తున్నాను. నా అంశం నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి అంటే వారు చెప్తారు, మీకు అర్థమవుతుంటే చూస్తుంటే. ఒక విషయం అడుగుతాను, వాళ్ళు మొదలు పెట్టగానే నేను పలానా అక్షరం వద్దమ్మా అని చెప్తాను. దాన్ని బట్టి వాళ్ళు ఎలా పద్యాన్ని పరిపూర్తి చేస్తారో చూద్దాం. ఇక్కడ ఎలాగూ శివాలయం కాబట్టి మంగళగౌరి సమేతులై వేంచేసి ఉన్నారు కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపాన్ని మీరు కంద పద్యములు వర్ణించండి. ఆది నిషేధం లేదు. లేదు లేదు వారు నిషిద్ధాక్షరిలో కంద పద్యం ఉంటోంది. అందరికీ తెలిసినటువంటిదే. పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ఈ కంద పద్యాన్ని ఈ నిషిద్ధాక్షరిలో అర్ధనారీశ్వర తత్వాన్ని వర్ణించమన్నారు. స్వరూపం, తత్వం అక్కర్లేదు, స్వరూపం. అర్ధనారీశ్వర స్వరూపాన్ని వర్ణించమన్నారు. నిషిద్ధాక్షరి అంటే వారు అక్షర నిషేధం చేస్తారు. అంటే ఒక్క మాటలో మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే 2 కాళ్ళు దగ్గరికి పెట్టేసి కట్టేసి పరిగెట్ట మండలం లాంటిది నిషిద్ధాక్షరి అవధానంలో. వారు ఏదో ఒక అక్షరం వేసుకుంటారు. అర్ధనారీశ్వర స్వరూపంగా పరమేశ్వరుని, లేకపోతే ఒక అక్షరం వేసుకుంటే ఆ తర్వాత అక్షరం నిషేధం చేస్తే ఆ అక్షరం మానేసి మరొక అక్షరం వేసుకొని ఇలా 2 పాదాలు నిషిద్ధాక్షర జరుగుతోంది. మిగతా 2 పాదాలు కూడా అవధాని గారు స్వేచ్ఛగా వెళతారు. వాటి విషయాలన్నీ కూడా మనం మధ్య మధ్యలో నిషిద్ధాక్షరి కోసం చెప్పుకుందాం అని తెలియజేసుకుంటూ, అమ్మ మీరు ఆద్యాక్షరి